హలో ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకునే కథ ఆస్థానంలో ఎవరు గొప్ప. విజయపురి రాజ్యాన్ని నరేంద్రుడు పాలించేవాడు. అతని ఆస్థానంలో 6 కవులతో పాటు సుధాముడు అనే విదూషకుడు కూడా ఉండేవాడు. కవులందరూ సుధాముడితో అంత సఖ్యతతో ఉండేవారు కాదు, కానీ అతడు మాత్రం వారిని గౌరవించేవాడు. ఒకరోజు, మంత్రివర్య, మన ఆస్థానంలో ఎవరు గొప్పవారో తెలుసుకోవాలని ఉంది అన్నాడు రాజు. రాజ్యాన్ని పాలించే మీరు గొప్పవారు, మీకు సలహాలు ఇచ్చే నేను కూడా గొప్పవాడినే అని బదులిచ్చాడు మంత్రి. ఆ మాటలు విన్న కవులు, మహారాజా, మేము కూడా గొప్పవాళ్ళమే అన్నారు. ఇదంతా సుధాముడు విన్నాడు. కాసేపటికి అక్కడే ఉన్న మహారాణి వద్దకు రాజు వెళ్ళి, మీ దృష్టిలో ఎవరు గొప్పవారో చెప్పండి అన్నాడు రాజు. సుధాముడు అని చెప్పింది రాణి. అలాగా అంటూ వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడు రాజు. ఆలోపు సుధాముడు ద్వారం బయట ఉన్న కాపలాదారుడి చెవిలో ఏదో చెప్పి గబగబా వచ్చి తన స్థానంలో కూర్చున్నాడు. కొద్దిసేపటికి లోపలికి వచ్చి, మహారాజా, మన్నించండి, సుధాముడి ఇంటి నుంచి ఆయనకి పిలుపు వచ్చింది అన్నాడు కాపలాదారుడు. దాంతో వెంటనే లేచి, మీరు అనుమతిస్తే ఇలా వెళ్ళి అలా వస్తాను అని అడిగాడు సుధాముడు. సరే, వెళ్ళిరా అని చెప్పాడు మహారాజు. ఒక అరగంట తర్వాత సభలోకి వచ్చి, అంతా అయిపోయింది, కాలం మూడింది, ఖాళీ చచ్చాయి అన్నాడు సుధాముడు. ఏంటి అంత చిరాగ్గా చెప్తున్నావు? ఏం జరిగింది? సరిగ్గా చెప్పు అన్నాడు రాజు. రాత్రి పగలు అని చూడకుండా నులక మంచంలో దూరిన నల్లులు కుట్టి కుట్టి రక్తాన్ని పీలుస్తున్నాయి. అందుకే నా భార్య దానికి నిప్పు అంటించాలని రమ్మని కబురు పెట్టింది. వెళ్ళి పని పూర్తి చేసుకొని వచ్చాను. నులక మొత్తం కాలి బూడిదయింది, ఆ నల్లులు చచ్చాయి అన్నాడు సుధాముడు. ఆ మాటలు విని రాజుతో పాటు అందరూ బిగ్గరగా నవ్వారు. సుధామా, భలేగా నవ్వించావు. ఇదిగో ఈ 5 బంగారు నాణాలు బహుమతిగా ఇస్తున్నాను, తీసుకో అన్నాడు రాజు. వాటిని తీసుకొని, హమ్మయ్య, ఈరోజు రాత్రి నులక మంచం లేకుండా ఎలా పడుకోవాలా అనుకున్నాను. ఈ నాణాలతో ఇంకో మంచం కొంటాను అన్నాడు సుధాముడు. కాసేపటికి రాజు ఇలా అనుకున్నాడు, తనను తాను తక్కువ చేసుకొని మనల్ని అందరినీ నవ్వించిన సుధాముడే గొప్పవాడు, మహారాణి చెప్పినట్లు అని అనుకున్నాడు రాజు. దాంతో కవులందరిలో గుసగుసలు మొదలయ్యాయి. మహారాజా, ఎవరు గొప్ప అనడానికి ఒక విషయం చెప్పుతాను. మట్టి ప్రమిద నేనే గొప్ప, నూనెను ఒడిసి పడుతున్నా అనుకుంటుంది. నూనె నేను లేకుండా వెలుగే లేదు అనుకుంటుంది. నేను లేకుండా ఒత్తి లేదు అనేది పత్తి భావన. ఇవన్నీ ఉన్న నిప్పురవ్వ లేకుండా ఒత్తి వెలగదు. దాన్ని వెలిగించే మనిషి కూడా కావాలి. కాబట్టి ఎవరి గొప్పతనం వారిదే. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. అలాగే ఇక్కడ ఆస్థానంలో ఉన్నవారంతా గొప్పవారే. మీరు ప్రజలను, ఆస్థానంలోని వారిని ఎంతో ఆప్యాయంగా చూస్తున్నారు అన్నాడు సుధాముడు. ఆ మాటలు విని సభలో ఉన్నవారంతా కరతాళ ధ్వనులు చేశారు. ఇక సభ ముగియడంతో అందరూ ఇంటి ముఖం పట్టారు. అప్పుడు సుధాముడు, నేను చెప్పమన్నట్లే చెప్పావు. నేను మహారాజుకు చెప్పాలనుకున్న విషయం ఆయనకు తెలపడంలో నాకు సాయం చేశావు. దానికి నీకు కృతజ్ఞతలు. ఇదిగో తీసుకో అని ఒక బంగారు నాణ్యాన్ని ఆ కాపలాదారుడికి ఇచ్చాడు. అయ్యా, మీకు ధన్యవాదాలు. త్వరలో మా అమ్మాయి పెళ్ళి జరగబోతుంది. ఈ నాణ్యం నాకు చాలా ఉపయోగపడుతుంది అన్నాడు కాపలాదారుడు. చాలా సంతోషం అని బదులిచ్చాడు సుధాముడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.